కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై ఉయ్యూరు సమీపంలో యానం నుంచి హైదరాబాద్కు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఉయ్యూరు మరియు విజయవాడ హాస్పిటల్కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందడం విషాదకరం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు చాకచక్యంగా స్పందించి బస్ అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కటన్ లోపల జరుపు కటన్ జరుపు కూర్చోకుండా చూడండి. సింగిల్ డ్రైవర్ అంతా మర్చిపోయింది. నిద్రపోయి ఉంటాడా? రాజ్యాల నుంచి ఒకే డ్రైవర్ వచ్చాడు. వ్యానం రాజోళ్ళకి ఇంకా గంటన్నర ప్రయాణం. తమ్ముడు నువ్వు ఒక్కవే తమ్ముడు పక్క తమ్ముడు నిలబడు. ఇగో నీ బ్యాగ్ కూడా నా దగ్గరే ఉంది. నీ బ్యాగ్ కూడా నా దగ్గరే ఉందిరా. బ్యాగులు టెన్షన్ పడబాకండి. మీకు వాటర్ ఇచ్చేస్తా, మీరు ఎక్కువ బ్యాగులు టెన్షన్ పడబాకండి. మీకు వాటర్ ఇచ్చేస్తా, మీరు ఎక్కువ వన్ వేలో కూడా చాలా ఫాస్ట్గానే వెళ్ళాడు అన్న డ్రైవర్. ఎంతమంది డ్రైవర్లు ఉన్నారమ్మా? ఒకరేనా అన్న, క్లీనర్కి లైసెన్స్ కూడా లేదనుకుంటా. క్లీనర్ డ్రైవర్ ఇద్దరే ఉన్నారు. క్లీనర్ డ్రైవర్ ఇద్దరు. ఇప్పుడు ఈ ప్రమాదాన్ని ఏమనుకోవచ్చు మనం? ఓవర్ స్పీడ్ అనుకోవచ్చు. ఓవర్ స్పీడ్ అన్న. ఓవర్ స్పీడ్ డ్రైవర్ ఓవర్ స్పీడ్. ఆగున్న బండి అనుకుంటాను. ఆగున్న బండి గుద్దాడా? ఆగున్న అంటే పెట్రోల్ కానీ పెట్టినట్టు ఉన్నారు సైడ్. ఆగున్నదాన్ని గుద్దాడు. ఒక 60 స్పీడ్లో గుద్దారు.